నమస్తే అండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే చూస్తున్నాము. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 20 రోజులు అయిపోవచ్చింది. మరి ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఎన్ని మార్పులు చూసి ఉండొచ్చంటారు? అసలు ఆయన ఎటువంటి హామీలు నెరవేర్చారంటారు? ప్రజా ప్రభుత్వం అని అన్నారు కదా! మరి ప్రజలకు ఎంతవరకు దగ్గరలో ఉన్నారంటారు? అసలు ఏం చెప్తారు? ప్రజల్లో దగ్గర అవ్వటం కాదండి, ప్రజల్లో మమైకం అయిపోయారు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఫస్ట్ తారీఖు పేమెంట్స్ ఇచ్చినప్పుడు, అదే పెన్షన్స్ ఇచ్చినప్పుడు బాబు గారు ఎంత పూరిగుడిసెలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టీ తాగి మరీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదండి. ప్రజల్లో మమేకం అయిపోయారు, దగ్గర అవ్వటం కాదు. ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన నెరవేర్చుకుంటారండి. బాబు గారికి అది బ్రాండ్. ఇచ్చారు అంటే, మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా చేస్తారు. మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి 5 సంతకాలు చూడండి, ఏమన్నా మాట మార్చారా? ఫస్ట్ మెగా డిఎస్సీ అని చెప్పేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనకి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఫస్ట్ డేనే ఎప్పుడైతే ఓత్ చేస్తారో, ప్రమాణ స్వీకారం చేస్తారో, డే 1 5 సంతకాలు చేస్తారు. మొదటి సంతకం దేని మీద అండి? మెగా డిఎస్సీ 16,347 ఉద్యోగాలు. మరి ఆ రోజు వచ్చినట్టే కదా, సంతకం పెట్టారంటే అది కొంత సమయం పడుతుంది ప్రాసెస్కి, అవునా? 20 లక్షలు 16,000 జమ అవుతున్నట్టే కదండి మొట్టమొదటి రోజునే. ఏదైనా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారండి. 4,000 అన్నారు, వెంటనే ఇచ్చేసరిగా సంతకం పెట్టారు. మొన్న ఫస్ట్ తారీఖు 4,000 ఇచ్చారు. ప్లస్ ఆయన 4,000 మాత్రమే కాకుండా ఏ రోజైతే ఆయన మాట ఇచ్చారో ఏప్రిల్లో, ఆ ఏప్రిల్ నుంచి మొదలు పెట్టారు. మాట ఇచ్చిన నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ 3,000 ప్లస్ 4,000 7,000 పెన్షనర్స్కి ఇస్తే ఆ రోజు ఏపీ అంతా పండగ వాతావరణమే. ఓన్లీ పెన్షనర్సే కాకుండా ఉద్యోగస్తులకు కూడా, ఎవరైతే గెలుపులో ప్రముఖ పాత్ర వహించారో ఆ ఉద్యోగస్తులకు కూడా ఫస్ట్ తారీఖే జీతాలు వేసేశారు. ఆ రోజు అంతా రాష్ట్రం అంతా చక్కగా అందరూ పండగ వాతావరణమే నెలకొంది కదా. ఒక దరిద్రుడు పోయాడు అని చెప్పి ఒక పండుగ అనుకుంటే, మరి ఏదైతే ధనాన్ని ఇచ్చారో అందజేస్తారో టైంకి, అది కూడా గొప్ప పండుగలానే చేసుకున్నారు కదా. అన్నా క్యాంటీన్లు అన్నారు, 5 రూపాయలకు భోజనం పెట్టే వ్యవస్థల్ని నాశనం చేస్తారు. వచ్చిన రోజునే 3వ సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టేశారు. మన రేపు ఆగస్టు నుంచి మ్యాక్సిమం మొదలు పెట్టేశారు, దాని ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ నుంచి మేబీ ఇట్ విల్ బి స్టార్ట్. ఆగస్ట్ నుంచే మహిళలకి బస్సు ప్రయాణం ఉచితం అన్నారు. ఖచ్చితంగా అది కూడా ఆగస్టు నెలలో ఆకలి కూడా సాకారం అవుతుంది అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ రేపటి నుంచి కూడా ఉచిత ఇసుక గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక బకాసురులనే మనం చూస్తుంది. అంటే ఆయన ఉచిత ఇసుక విధానం వల్ల ఎంతో నష్టం జరిగింది. టీడీపీ నాయకులు బాగుపడ్డారు, కేసు కూడా పెట్టారు కదండి దాని మీద. అంటే ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఈరోజు మరలా ఉచిత ఇసుక విధానం తీసుకురావడం అనేది? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తెచ్చామేమో అని మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఉచిత ఇసుక విధానం అని అంటున్నారు. అందుకే జరిగిన జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అది మంచి జరిగితే అసలు భవన కార్మికుల జీవితాలు ఎంత వెనుకబడిపోయినాయి. ఇసుకతోటే కదా మూల కారణం. ఎంతెంత ఇసుకని వాళ్ళు మింగేస్తారండి బకాసురులాగా కదా. ఇప్పుడు ఆయన ఏదో కేసు పెడితే ఈయన భయపడిపోతాడండి మళ్ళీ చేయకుండా. ఆయన దారి ఆయనదే. అంతకు ముందు ఉచితంగానే ఇచ్చారు, మళ్ళీ రేపటి నుంచి కూడా ఆయన ఉచితంగానే ఇస్తారు. కేవలం అది మన నిర్వహణ ఖర్చులు మాత్రమే, ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయో అక్కడి నుంచి తవ్వి తీయడానికి కానివ్వండి, నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుంటారు. ఇసుక ఉచితంగానే ఇస్తున్నారుగా. ఏ విషయమైనా మీరు తీసుకోండి, ఏమైతే చెప్తారో అది ఖచ్చితంగా చేసి తీరుతారండి. అంటే ఇప్పటికే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం చంద్రబాబు నాయుడు గారు, పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ. సో ఈ రెండింటి విషయంలో కూడా ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తూ కూడా కంటతడి పెట్టుకుంటూ భావోద్వేగానికి గురైన సంఘటనలు చూస్తున్నాం. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఈ రోజున పోలవరం ఇంత నాశనం అయింది, అమరావతి ఇంత నాశనం అయిందని ఆయన చెప్తూ కూడా బాధపడుతున్నారు సంఘటనలు చూస్తున్నాం కదా, ఏం చెప్తారు? ఇంట్లో ఒక పసిబిడ్డ ఉంటారండి, అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. ఆ పసిబిడ్డ రెక్కల్ని విరిచేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఎవరో అనామకుడు వచ్చి పసిబిడ్డ రెక్కలు విరిచేస్తే మనం ఎంత బాధపడతామండి. ఆయన ఉన్న టర్మ్లో 100కి పైగా రివ్యూస్, 30-40 సార్లు వెళ్ళి పోలవరాన్ని చూసి, ఆయన కళ్ళతో ఆయన చూసి ప్లాన్ చేసి, అది నిజంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది బాబు గారికి హీజ్ బ్రెయిన్ చైల్డ్, మానసపుత్రిక. ఎంతో గారాభంగా చూసుకునే బిడ్డలు మనం ఎలా చూసుకుంటామో పోలవరాన్ని ఆయన అలా చూసుకున్నారు. నిజానికి అది జాతీయ ప్రాజెక్ట్ కదా, నేషనల్ ప్రాజెక్ట్. అయినా సరే ఎక్కువ శాతం బాధ్యత ఈయన భుజాల మీద వేసుకుని, దేవినేని ఉమా గారిని కూడా మనం మర్చిపోకూడదు ఈ సమయంలో. ఎందుకంటే ఆయన కూడా చాలా కృషి చేస్తారు కదా. మరి పోలవరం కోసం అంత సమయాన్ని కేటాయించి ప్రతి సోమవారాన్ని పోలవరానికి కేటాయించారు. ఎంతో కష్టపడి చేశారు కాబట్టి అది పాడైపోయినప్పుడు ఆయనకి మాత్రమే బాధ ఉంటుంది. మొట్టమొదటిగా బాధపడేది ఆయనే. ఎందుకంటే నిర్వహించింది
ప్లాన్ చేస్తుంది అన్నీ ఆయనే కాబట్టి దగ్గరుండి బాధ కూడా ఎక్కువ బాధ ఆయనకే ఉంటుందండి.